పల్నాడు జిల్లాలో వరుస రైలు దొంగతనాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాయి. గత రాత్రి చెన్నై ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. దొంగలు ప్రయాణికుల వద్ద విలువైన ఆభరణాలు దోచుకున్నారు. చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్లో చైన్ లాగి S6, S7 స్లీపర్ కోచ్ లో దొంగలు చొరబడ్డారు. ఈ ఘటన పిడుగురాళ్ల మండలం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. నిద్రిస్తున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యారు. మరో ఘటనలో నడికూడి రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పై కూడా దొంగలు రాళ్లు విసిరారు. రైలును ఆపి లోపలికి ప్రవేశించాలని యత్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజంతో పాటు రైలు దొంగలు కూడా హల్చల్ చేస్తున్న ఘటన చోటు చేసుకుంది. ఏదైతే పల్నాడు ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా కని విని ఎరగని రీతంలో ఫ్యాక్షన్ కి పెట్టింది పేరు కానీ రైలు దొంగతనాల ఘటన అయితే ఎప్పుడు చోటు చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లా సమీపంలోని పల్నాడు ఆ బోర్డర్ ఎండింగ్ ఏదైతే అవుతుందో అక్కడి నుంచి గుంటూరు జిల్లా మొదలవుతుంది. గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించిన బోర్డర్ లో ఏదైతే తుమ్మల చెరువు వద్ద పెద్ద ఎత్తున కూడా దొంగలు రాత్రి హల్చల్ చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఆ దొంగలు వచ్చారు అని చేరుకునే లోపే వాళ్ళ మెడలో గొలుసులతో కూడా దొంగలు మాయమైపోయిన దిగ్భ్రాంతి చర్య రాత్రి చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలో శనివారం రాత్రి వరుస దొంగతనాలతో దొంగలు బెంబేలెత్తించారు. అయితే చెన్నై ఎక్స్ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణికుల వద్ద విలువైన ఆభరణాలు దొంగలు దోచుకున్నారు. ముఖ్యంగా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తున్న క్రమంలో దొంగలు ట్రైన్ ఎక్కినట్టు అర్థమవుతా ఉంది. ట్రైన్ ఎక్కి కొద్ది దూరం వెళ్లిన ఆ నేపథ్యంలో ఒకసారిగా తుమ్మల చెరువు సమీపం రాగానే దొంగలు ఆ ట్రైన్ చైన్ లాగడంతో ఒకసారిగా ట్రైన్ ఆగిపోయింది అని చూసే లోపే దొంగలు దాదాపుగా చెన్నై సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ లో S6, S7 స్లీపర్ కోచ్ లో చొరబడ్డిన ఆ దొంగలు మహిళలు ట్రైన్ ఆగింది అని ఎందుకు అని చేరుకునే లోపే ఆ దొంగలు వచ్చారు. చైన్లు లాక్కుని వెళ్లిపోవడం కూడా జరిగింది. దొంగలు పడ్డారని వాళ్ళు గుర్తించే లోపు వాళ్ళ మెడలో చైన్లు కూడా మాయమైన పరిస్థితి అయితే ఆ చోటు చేసుకుంది. ఒక్కసారిగా దొంగలు రావటము, చైన్ లాగటము, ఆ ట్రైన్ ఆగిపోయిన పెదప మహిళల మెడలో, ముగ్గురు మహిళల మెడలో చైన్లు మాయమైపోవడంతో ఒక్కసారిగా అవాక్కైపోయిన వంతైపోయింది ప్రయాణికుల్ని. చేరుకునే లోపు దొంగలు కూడా కనిపించకుండా కనుమరుగైన పరిస్థితి అయితే కనబడింది. అయితే మరొక బ్యాచ్ ఆ పిడుగురాల సమీపంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇదే ఆ ట్రైన్ కి సంబంధించి నడిగుడి రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పై కూడా ఆ దొంగలు రాళ్లు విసిరేసినట్టు కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే మొదలు పెడుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు చైన్ లాగి ట్రైన్ నుంచి దిగిపోయిన ఆ దొంగల కోసం వెతుకులాట ప్రారంభించారు. బాధితులు సికింద్రాబాద్ ఆ రైల్వే పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే ఒక్కసారిగా ఈ తుమ్మల చెరువు వద్ద S6, S7 స్లీపర్ కోచ్ లో పడ్డ దొంగలు ఆ నడుగురు రైల్వే స్టేషన్ వద్ద వచ్చేసరికల్లా కూడా 2 బోగీలపై రాళ్లు దాడి చేశారు. రాళ్లు దాడి చేసిన క్రమంలో భయభ్రాంతులై ఎవరైనా కిందకి దిగితే వారి దగ్గర నుంచి చైను, బంగారం, విలువైన వస్తువులు దోచుకుని వెళ్లిపోదామని కూడా ఆ పక్కా ప్లాన్ వేసినట్టున్నారు. కానీ వారి యొక్క ప్లాన్ ను పోలీసులు విఫలం చేశారు. ఏదైతే రాళ్లు రువ్వారో ఆ రాళ్లు రువ్విన ప్రదేశానికి, ఘటనా స్థలానికి పోలీసులు ట్రైన్ లోనే కొంతమంది ఉన్న నేపథ్యంలో వారు ఆ రాళ్లు రువ్విన ఆ డోర్ దగ్గరకు వచ్చారు. అలాగే మరికొంతమంది స్టేషన్ లో పోలీసులు కూడా అలర్ట్ అవడంతో దొంగలు అక్కడి నుంచి పరారైన పరిస్థితి అయితే నెలకొంది. అదే వాళ్ళు రాళ్లు విసిరిన క్రమంలో అయితే దొంగలు ఆ ప్రయాణికులు ట్రైన్ లో నుంచి కిందకి దిగింటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలు లాక్కొని వెళ్ళిపోయి అయితే పరిస్థితి ఏర్పడేది. అయితే ఏది ఏమైనా ఆ చెన్నై ట్రైన్ కి సంబంధించి దొంగలు ఒకసారిగా రాత్రి ప్రయాణికుల దగ్గర చైన్ లాకెళ్ళడం పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. సందీప్.
నాగేశ్వరరావు, అంటే ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి, కానీ అధికారులు వీటికి సంబంధించి చర్యలు మాత్రం తీసుకోవడం లేదని చెప్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఏమంటున్నారు? అయితే ఈ ట్రైన్ సంబంధించి దొంగలు ట్రైన్ లో ఎక్కిన క్రమంలో ఎక్కడ ఎక్కుతున్నారు ఎక్కడ దిగుతున్నారని ఆ తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో పిడుగురాళ్ళ దాటిన తర్వాత గుంటూరు వచ్చే క్రమంలో దొంగలు ఆ గుంటూరు తెనాలి వైపు వెళ్తున్న క్రమంలో ఈ చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. పల్నాడులో మొట్టమొదటిసారిగా చోరీ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే అధికారులు ఖచ్చితంగా ఎలక్ట్ గా ప్రవర్తిస్తే గనక దొంగలను అరికట్టే దాని నుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా ప్రయాణికులందరూ కూడా పోలీసులు కొంత మేరకు అజాగ్రత్తతో నైట్ పూట నిద్రిస్తున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు ట్రైన్ వెళ్లే క్రమంలో రైల్వే బోగీలోనే అటు ఇటు గస్తీ తిరుగుతా ఉన్న నేపథ్యంలో బయట పెట్రోలింగ్ లాగా ట్రైన్ లో కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తా పోలీసులు తిరుగుతా ఉన్న క్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని రైల్వే పోలీసులు ఖచ్చితంగా రైల్వే బోగీల్లో ఎక్కువ శాతం సంచరిస్తా నైట్ ప్రాంతంలో ఉంటే తమకు రక్షణగా ఉంటదని ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. సందీప్, అంటే దొంగలను గుర్తించారా? అంటే ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఎన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే పోలీసులు తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ ఆ ఘటన S6, S7 బోగీలకు సంబంధించి మహిళల మెడలో విలువైన వస్తువులు తీసుకెళ్లిన నేపథ్యంలో వారు తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ కి సంబంధించి కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. అలాగే ఏదైతే నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో కూడా దుండగులు రైల్వే బోగీలపై రాళ్లు దాడి చేసిన నేపథ్యంలో అక్కడ కూడా కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. దొంగలు ఎవరనేది ఇంకా అయితే గుర్తించలేదు. గుర్తించిన తర్వాత వారి కింద పలు సెక్షన్లు పెట్టే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.